అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉండవల్లి గుహలకు వచ్చాము. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో నిర్మించబడిన 4 అంతస్తుల గుహాలయం అండి ఇది. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉంది. ఇది రాశారు చూడండి ఒకసారి. ఇది 4 అంతస్తుల మీద ఉంటుందండి ఇది. ఇది చాణక్యుల కాలంలో నిర్మించారని భారత పురావస్తు శాఖ వాళ్ళు తెలియజేశారు. చూడండి ఆ లొకేషన్ అంతా వండర్ఫుల్గా ఉంటుందండి. అంతా పార్కు లాగా పచ్చటి గడ్డితో ఒక చూడటానికి మన కనుల విందుగా ఉంటుందండి. ఇది మనకి మంగళగిరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అయితే కృష్ణా బ్యారేజ్ మీదకి వచ్చేటప్పుడు అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటు నుంచి. చూడండి ఎట్లా ఉన్నాయి, అంతా రాతితో చేసిన కట్టడాలండి. ఆ రోజుల్లో వాళ్ళ శిల్పుల గొప్పతనం అండి ఇది. కొండ మీద చూడండి ఆ సింహాలాగా అలా చెక్కారు. వాటిలోనే 3 గుహలాగా 3 పెట్టేశారు. ఇవన్నీ చూడండి 3 గుహలు ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇవి సైడు ఒక 3 కాణాలుగా పెట్టేసి పైన చెక్కేశారండి. ఇక మనం అసలు దాని దగ్గరికి వెళ్దాం. చూడండి ఇదేనండి 4 అంతస్తుల భవనం లాగా కొండకే చెక్కారు రాతితో. మొత్తం 4 అంతస్తుల భవనం అండి ఇది. అంత రాతిని కొండరాయిని ఇలా అంతస్తులుగా చేశారండి. ఆనాటి చాణక్యుల కాలంలో తయారు చేసినదండి ఇది. మన రాష్ట్రంలోని ఎన్నెన్నో ఉన్నాయండి, కానీ మనం ఏడాడో దూర ప్రాంతాల్లో తమిళనాడు అటువైపు ఇటువైపు అని వెళ్తుంటాం మనం. కానీ ఇలా మరుగునబడి చాలా ఉన్నాయండి మన రాష్ట్రంలోనే. డెవలప్మెంట్ లేక అలానే పడిపోయి ఉన్నాయండి. చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఎంతోమంది సందర్శకులు చూడటానికి ఇంకా కనుల విందుగా ఉంటుందండి. ఇది చూస్తానికి ఎక్కడెక్కడో ఫారిన్ నుంచి అటు నుంచి అందువైపు నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు చూస్తానికి, వీక్షకులు. చూడండి ఈరోజు మనం ఉండవల్లి అటువైపున వేరే పని నుండి వచ్చి ఉండవల్లి గుహల దగ్గరకు వచ్చాను. ఇది మీ అందరికీ చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. చూడండి అన్నీ వివరంగా చూపిస్తాను మీకు, లోపల ఎలా ఉంది ఏంది అనేది. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఇది బయట పక్కగా తీస్తున్నాం ఇప్పుడు మనం. దాని ముందు ఎదురుగా నిలబడి మొత్తం చేస్తున్నాం. ఇంకొకసారి లోపలికి వెళ్దాం ఏమున్నాయో. కింద స్టేర్లోకి వెళ్తున్నామండి, గ్రౌండ్లోకి. గ్రౌండ్ ఫ్లోరు చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో ఆ రాతికి ఆనుకొని. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మన భాషలో ఇంగ్లీష్ భాషలో అయితే గ్రౌండ్ ఫ్లోరు. చూడండి అంతా దానిలోనే కొండరాయిని ఎలా చేశారు చూడండి, పిల్లర్స్ లాగా. ఇది వచ్చేటప్పటికి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేటప్పటికి ఇది పైకి వెళ్తానికి మెట్లండి. 3వ ఫ్లోర్కి. ఇక్కడ చూడండి మనకి వినాయకుడు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు ముందుగా. తర్వాత త్రిమూర్తులకి రూపమైన విష్ణుమూర్తిని 3 తలకాయలు బ్రహ్మని సృష్టించారండి. ఇది అంటే ఈ ఫ్లోర్ వచ్చేసి బ్రహ్మదేవుడికి సమర్పించారు. ప్రతిరూపాలన్నీ ఇలా చెక్కారండి నాపరాతికే. ఇది వచ్చేసేటప్పుడు మొదటి అంతస్తు అండి.
ఎంతో అద్భుతంగా చెక్కారండి విగ్రహాలని. ఆ రాతికే చెక్కేశారు. మనం దాని మీదుగా బయటకు వచ్చేస్తున్నాం. వచ్చి ఆ ఫ్లోర్‌ని ఒకసారి దానిపై నుంచి కిందకి ఒకసారి షూట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ నుండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వచ్చామండి మనం. ముందు మునీశ్వరులాగా విగ్రహాలను చెక్కారండి. 3 విగ్రహాలు చెక్కారు. బయట వైపు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి మన వెనక వైపు ఎలా ఉందో. అద్భుతంగా ఉందండి కళ, శిల్పకళ. ఈ రోజులైతే మనకి ఇంజినీర్లని, ఆర్కిటెక్ట్లని వీళ్ళందరూ కావాలి గీయటానికి. కానీ ఆ రోజుల్లో శిల్పులే ఇదంతా చెక్కేవాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం అండి. చూడండి ఎలా ఉన్నాయో. ఆ రాతికే, స్తంభాల్లో ఉన్న రాతికే విగ్రహాలను చెక్కారు. దేవతామూర్తులందరినీ వాటిలోనే గోడలోనే అట్లా చెక్కేసి అలా పెట్టేశారు. చూడండి వరుసగా ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసేటప్పటికి 2వ అంతస్తు అండి. ఇప్పుడు చూడండి మనం అనంత పద్మనాభ స్వామి తమిళనాడులో వచ్చేసేటప్పటికి శ్రీపురంలో ఒకసారి చూస్తామండి మనం విష్ణుమూర్తిని. అనంత శయనంపై ఉన్న విష్ణుమూర్తిని పెద్ద విగ్రహాన్ని. ఒకటి త్రివేంద్రంలో చూస్తామండి మనం. తిరువనంతపురంలో ఒక విగ్రహం ఉంది అనంత పద్మనాభ స్వామిది. అది కేరళ. ఇంకోటి వచ్చేసేటప్పటికేమో తమిళనాడులో ఉంది. ఇంకోటి చూడండి మన ఆంధ్రాలోనే ఉంది. కానీ దీనికి గుర్తింపు లేదు. కనీసం ఒక 20 అడుగుల పైన ఉంటుందండి విగ్రహం అది. ఎక్కడెక్కడో మనం చెప్పుకుంటాము. కానీ ఇక్కడ చూడండి ఒకే రాతి మీద ఒకే రాతితో ఒక 20 అడుగుల విగ్రహాన్ని చెక్కేశారు. అనంతశయనంపై విష్ణుమూర్తి విగ్రహాన్ని 20 అడుగుల పైన ఉంటుందండి విగ్రహం. కానీ దీనికి గుర్తింపు లేదు. మన తమిళనాడులో ఉన్నదానికి గుర్తింపు ఉంది. కేరళలో ఉన్న విగ్రహానికి గుర్తింపు ఉంది. కానీ మన ఆంధ్రాలో ఉన్న విగ్రహానికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు. గవర్నమెంట్ వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ దీన్నే డెవలప్ చేస్తే ఎంతో మన ఆంధ్రాకి కూడా మంచి పేరు వస్తుందండి. చూడండి ఎలా ఉందో విగ్రహం. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు సమయం దొరికినప్పుడు వచ్చి వీక్షించవచ్చు. ఇదంతా బ్రహ్మాండంగా ఉంది. చూడండి మనం బయటకు వచ్చేసాం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కారు. బయట వైపు చూడండి పార్కులు ఎలా ఉన్నాయో. కింద నుంచి మనం లొకేషన్స్ తీస్తే చూడండి ఏ విధంగా ఉందో. పచ్చగా కనుల విందుగా ఉంది వాతావరణం. చల్లటి వాతావరణం అండి. మనం సమ్మర్ హాలిడేస్లో అట్లా వచ్చినా కూడా చల్లగా ఉంటుంది చెట్ల కింద. చూడండి మన క్రికెట్ మైదానం ఉన్నట్టుంది పచ్చగా. ఓకే ఫ్రెండ్స్.